మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. 37వ డివిజన్లోని ఎంజీఆర్ వీధిలో బీజేపీ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర నాయుడు మీడియాతో మాట్లాడుతూ, మన ఊరు మన జెండా నినాదంతో ఈ ఏడాది జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వికసిత భారత్ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. దేశ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీ, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో అటు దేశం ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 20,000 కోట్ల రూపాయలతో 4 జాతీయ రహదారులను నిర్మించడం జరిగిందన్నారు. తద్వారా 4 మెట్రోపాలిటన్ నగరాలకు కనెక్టివిటీ గల జిల్లాగా చిత్తూరు నిలవడం గర్వకారణమన్నారు. ఇకపైన కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరాభిమానాలు అందాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ షణ్ముగం, అట్లూరి శ్రీనివాస్, చిట్టిబాబు, రామచంద్ర, సురేష్, శంషేర్, గోకుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నితిన్ నబీన్ గారి ఆదేశంతో, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి మార్గనిర్దేశంలో దేశవ్యాప్తంగా బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో జిల్లా కేంద్రమైన చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు మరియు 37వ డివిజన్ ఇన్ఛార్జి షణ్ముగం ఆధ్వర్యంలో ఈరోజు ఎంఎస్ఆర్ సర్కిల్లో నూతనంగా పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈనాడు దేశవ్యాప్తంగా గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన మనం అందరం చూస్తున్నాం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే అగ్రవర్ణాల పార్టీ అని, ఇక అనేక విధంగా మతతత్వ పార్టీలను విమర్శించే కుహాన లౌకికవాద పార్టీలు ఈ రోజు దేశంలో ఏం చేస్తున్నాయి? గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని చెప్పి చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీ కాదు, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ రోజు 12 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్నది ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. మేము రాష్ట్రపతులుగా చేసిన వ్యక్తులు చూడండి. మొదటగా ఒక దళిత వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేశాం. అదేవిధంగా ఈ రోజు భారతదేశ చరిత్రలో 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఏనాడు
ఉన్నత పదవికి నోచుకొని ఒక ఎస్టీ వర్గానికి సంబంధించిన మహిళని ఈ రోజు రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. దేశంలో సమాజంలోని అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని సర్వవ్యాప్తి సర్వపరిచ అనే నినాదంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలన చేస్తున్నది. గతంలో భారతదేశం ఏ మెడిసిన్ కావాలన్నా, ఏ వస్తువు కావాలన్నా విదేశాల చూసే పరిస్థితి నుంచి ఈ రోజు కరోనా టైంలో మనం చూసాం. అగ్ర దేశాలైనటువంటి అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, రష్యా లాంటి దేశాలు కూడా వేల లక్షల మంది అసహాయంగా రాలిపోయిన పరిస్థితి. 140 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న భారతదేశంలో అసలుకు జనాభా కోట్ల సంఖ్యలో మరణిస్తారని అవగాహన చేసిన పాశ్చాత్య దేశాలు. కానీ దాన్ని సవాల్గా తీసుకొని ఈ రోజు భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వ్యాక్సిన్ మనం కనుక్కున్నాం. 143 కోట్ల మంది భారతీయులకు 3 వ్యాక్సిన్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా 100 దేశాలకు, పేద దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఫ్రీగా సరఫరా చేసిన పరిస్థితి. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి యొక్క చిత్తశుద్ధి వల్లనే ఇదంతా మనం సాధించగలిగినాం. ఈ రోజు దేశంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఒక చిత్తూరు జిల్లాలో మాత్రమే నేషనల్ హైవేస్ 20,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల అభివృద్ధి చూసాం మనం. ఇటు బెంగళూరు, చెన్నైకి 2 రోడ్లు, మామూలుగా ఉన్న 4 లైన్ తో కూడా ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాం. పోర్టు కోసం, కనెక్టివిటీ కోసం తచ్చు రోడ్డు నిర్మించాం. ఈ రోజు మళ్ళీ పలమనేరు నుంచి కృష్ణగిరికి ఇంకో 4 లైన్ రోడ్డు మంజూరైంది. ఇలా చిత్తూరు నుంచి కడప రోడ్డు కావచ్చు, దాదాపు చిత్తూరు నుంచి నాయుడుపేట రోడ్డు కావచ్చు, చిత్తూరుకు ఉన్నంత కనెక్టివిటీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా హెడ్ క్వార్టర్ లేదు. 3-4 మెగా సిటీస్ కి మనకు కనెక్టివిటీ ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడకు. ఇంతటి అభివృద్ధిని సాధించిన భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ మీరు కూడా మద్దతు తెలపాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047కి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో ఈ సంకల్పం నెరవేర్చడానికి దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆ యొక్క వికసిత్ భారత్ లక్ష్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.